డోక్లాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. 250 గ్రామ్స్ శనగపిండి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూను, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఈనో శాషే 1, కొద్దిగా ఇంగువ, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఎల్లో ఫుడ్ కలర్, 3 టేబుల్ స్పూన్స్ పంచదార, సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు, 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, గార్నిషింగ్ కోసం కొత్తిమీర, గ్రేట్ చేసుకున్న కొబ్బరి, 2 టేబుల్ స్పూన్స్ లైమ్ జ్యూస్. ముందుగా మనం శనగపిండిని జల్లించుకోవాలండి. జల్లించిన దాంట్లో ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేయాలండి. 1 టేబుల్ స్పూన్ లైమ్ జ్యూస్, 1 టేబుల్ స్పూన్ షుగర్, అల్లం పీసెస్, ఇంగువ, ఎల్లో ఫుడ్ కలర్ కొద్దిగా. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తే బ్యాటర్లా కలుపుకోవాలండి. ప్లస్ దీన్ని ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మనం 5 మినిట్స్ పాటు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం అండి. స్టవ్ ఆన్ చేసుకుని ఇలా వెడల్పాటి కడాయి తీసుకుని దీంట్లో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలండి. యాడ్ చేసి ఇలా స్టాండ్ పెట్టుకోవాలి. మనం స్టాండ్ పెట్టి 5 మినిట్స్ పాటు ప్రీ హీట్ చేయాలి దీన్ని. ఇప్పుడు అది చేద్దాం. ఇది 5 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ యాడ్ చేస్తాం. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తాం. ఇప్పుడు దీంట్లోనే ఈనో సాల్ట్ యాడ్ చేయాలండి. ఇది వేసి జస్ట్ లైట్గా కలపాలండి, ఎక్కువ కలపకూడదు. మనం కేక్ మోల్డ్ తీసుకుని దీన్ని ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలండి. నెక్స్ట్ దాంట్లో శనగపిండి బ్యాటర్ ఉంది కదండి, అది వేసుకుందాం. ఇది 5 మినిట్స్ పాటు ప్రీ హీట్ అయిందండి. ఇప్పుడు మనం కలిపిన బ్యాటర్ ఉంది కదా, అది పెడదాం దీని మీద. ఇది పెట్టి దీని మీద మూత పెట్టి 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ అవ్వనివ్వాలండి. ఇప్పుడు మనం తాలింపు రెడీ చేసుకుందాం అండి. ఆయిల్ వేస్తున్నాను. దీంట్లో ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేయాలండి. ఇది అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇది బాయిల్ అవ్వాలండి. ఇది బాయిల్ అయిపోయిందండి. దీంట్లోనే ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి. స్టవ్ ఆఫ్ చేసుకుని లైమ్ జ్యూస్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసి అయిపోయిందండి. ఇది ఇప్పుడు మనం దీన్ని టెస్ట్ చేద్దాం. టూత్ పిక్ ఇలాగా క్లీన్గా వస్తే ఇది అయిపోయినట్టేనండి. ఇప్పుడు మనం దీన్ని తీసుకుందాం ప్లేట్లోకి. అయిపోయిందండి. ఇది ప్లేట్లోకి తీసుకున్నాము. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకోవాలి. చాలా ఫ్లఫీగా వచ్చిందండి ఇది. ఇప్పుడు మనం కట్ చేద్దాం దీన్ని. ఇప్పుడు మనం దీంట్లో ఈ తాలింపు పెట్టుకున్నాం కదండి, ఇది యాడ్ చేయాలి.
మనం కట్ చేసాం కదండి, ఆ గ్యాప్స్లోకి వెళ్ళేలా చూసుకోవాలి ఈ సిరప్ అంతా. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాండి. కొబ్బరి, డోక్లా సర్వ్ చేసుకోవడానికి రెడీ అండి. ఇది పుదీనా చట్నీతో కానీ కొత్తిమీరతో చట్నీతో కానీ చాలా బాగుంటుంది.